జనరల్‌గా నా మనసు బాలేదు అని అసలు నేనెలా తెలుసుకోవాలి? నా మనస్తత్వం ఇది అని అసలు నేనెలా తెలుసుకోవాలి? ఎవరి దగ్గరికెళ్ళాలి? మంచి మాట లక్ష్మి గారు. ఇప్పుడు చాలా డిఫికల్ట్ అమ్మా. యూజువల్‌గా నా టెంపరేచర్ ఎంత అన్నది నేను చూసుకోవచ్చు. ఇలా అనుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు. నా పల్స్ ఎంత అన్నది నేను చెక్ చేసుకోవచ్చు. నా ఊపిరి నేను ఎన్ని సార్లు పీల్చుకుంటున్నాను, గాలి పీల్చుకుని వదిలితే తెలుసుకోవచ్చు. కానీ నా మనసు ఎలా ఉంది అనేటటువంటిది పసిగట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అది ఒక ట్రాన్స్ అంటే ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ జరిగేది. ఇది రాత్రికి అవ్వదది. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మనసు, మనస్తత్వం. హ్మ్. మన మనసు ఎలా ఉంది అనేటటువంటిది మన మనస్తత్వం, మన వ్యక్తిత్వం బట్టి ఉంటుంది కాబట్టి దాంట్లో యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు సడెన్‌గా పల్స్ పెరిగిందనుకోండి నాకు తెలిసిపోతది. గుండె దడలా తెలుస్తది. అవును. అదొక ట్రాన్సిషన్ హ్మ్. ఒకేసారి పెరిగింది. అదే విధంగా ఫీవర్ వచ్చిందనుకోండి నాకు తెలిసిపోతుంది. హ్మ్. ఏదో వీక్‌గా ఉంది. అంటే నార్మల్సీకి, అబ్‌నార్మల్సీకి హ్మ్. బాడీలో వచ్చేటటువంటి చేంజెస్ చాలా గ్లేరింగ్‌గా కనిపిస్తాయి. అవును. కానీ మనసుకు సంబంధించినటువంటి మార్పు మనస్తత్వం బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి అదొక అలవాటు కింద మనం తీసుకోవాలి. హ్మ్. ఎక్కువ మూడీగా ఉంటావేంద్రా ఎప్పుడు చూసినా? హ్మ్. ఏందిరా నీకు ముక్కు మీద కోపం ఉంటది? హ్మ్. ఇవేవైతే ఉన్నదో అవతల వాడు చెప్తేనే మనకు తెలిసేటటువంటి పరిస్థితులు ఈ మనస్తత్వానికి సంబంధించింది. మనం అవును. పసిగట్టేటప్పటికి చాలా లేట్ అవుతది. హ్మ్. రిఫ్లెక్టివ్ సైకాలజీ అంటాం. హ్మ్. మనం మన మొహంలో అద్దంలో చూసుకుంటే నేను నల్లగా ఉన్నానా? తెల్లగా ఉన్నానా? అందంగా ఉన్నానా? జుట్టు ఎంతుంది? ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. హ్మ్. మరి మనసుకి దగ్గర బంధువులు, స్నేహితులు వీళ్ళే ఒక రిఫ్లెక్షన్. అవును. సో, ఎవరి దగ్గరికెళ్ళాలి అనేది మంచి ప్రశ్న అడిగారు. హ్మ్. నిజంగా ఆ మాత్రం ఏడిస్తే పరిగెట్టాలా డాక్టర్ గారు? ఈ మాత్రం కోప్పడితే పరిగెట్టాలా అనేది కాదు మనది. హ్మ్. అది కాదు. ఎవరైతే కనుక నా అనేటటువంటి వాళ్ళు మన చుట్టూరు ఉంటారో, హ్మ్. వాళ్ళతో మాట్లాడినప్పుడు మన మనస్సులో ఉండేటటువంటి వేరియేషన్స్, మన మనస్తత్వంలో ఉండేటటువంటి లోపాలు కనిపిస్తా ఉంటాయి. అవును. వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గర పరిగెట్టాలా? హ్మ్. అక్కర్లేదు. ఎప్పుడు వెళ్ళాలి అంటే లక్ష్మి గారు, ఎప్పుడైతే కనుక మన యొక్క ఆలోచన, మన వ్యక్తిత్వం, మన యొక్క మనస్తత్వం వల్ల చేసేటటువంటి పనికి ఆటంకం, ఉండేటటువంటి సమాజానికి చెడు, ఉన్నటువంటి కుటుంబానికి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు హ్మ్. డాక్టర్ అనేటటువంటి వాడు గుర్తుకు రావాలి. యెస్. అంటే ఫంక్షన్‌లో హ్మ్. రోజువారీ ఫంక్షనాలిటీలో హ్మ్. బ్రేక్ పడినప్పుడు. హ్మ్. అది ఒక చిహ్నం. అదొక సూత్రం. హ్మ్. అదొక థ్రెషోల్డ్. హ్మ్. అదొక బ్యాక్ బెంచ్ మార్క్. హ్మ్. ముందు బెంచ్ ముందు ఏది పెద్ద విపత్తులు రాకుండా జరగకుండా. ఆ! ఆ! ఇప్పుడు అంటారు, "సార్ ఏంటి సార్ నవ్వుతేనే ఎక్కువ నవ్వారంటారు డాక్టర్ గారు. ఏడిస్తే తక్కువ హ్మ్. ఏడ్చానంటారు." మరి ఏంటి ఏడిచినా, నవ్వినా, కోప్పడినా ఏదైనా తప్పేనా ప్రతిదానికి సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్లి గంట కొట్టాలంటే హ్మ్. అక్కర్లేదు. ఎప్పుడైతే దోస్ ఫీలింగ్స్ ఆర్ ఎఫెక్టింగ్ యూ, హ్మ్. వెన్ ద ఎమోషన్స్ ఆర్ ఎఫెక్టింగ్ ద క్రౌడ్ హ్మ్. ఆర్ ద ఎమోషన్స్ ఆర్ ఎఫెక్టింగ్ ద ఫ్యామిలీ, హ్మ్. కుటుంబం. యూజువల్‌గా భార్యాభర్తలు అంటే సహజంగా నేను ఎక్కువ శాతం అవే చూస్తాను. కుటుంబ అవును. వ్యవహారాలే చూస్తాను కాబట్టి అవును. సైకాలజీ టెక్స్ట్ బుక్‌లో మొదటి పేజ్ నుంచి చివరి పేజీ వరకు హ్మ్. అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఇష్యూస్, అన్ని వేరియేషన్స్ హ్మ్. మీకు ఈళ్ళిద్దరి మధ్యలోనే కనిపిస్తాయండి. అవును. హ్మ్. టెన్షను, డిప్రెషను, ఫోబియాలు, భయాలు, ఏడుపులు, గొడవలు, కోపాలు, తాపాలు ఇవన్నీ కనిపిస్తాయి కాబట్టి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. హ్మ్. భార్య యూజువల్‌గా సహజంగా వచ్చి లేదంటే భర్త వచ్చి, హ్మ్. "ఏవండీ ఈ మధ్యన చిరాకుగా కనిపిస్తున్నారు మీరు. ఆ! పిల్లల మీద ఎక్కువ కోప్పడుతున్నారు." అంటే యాక్సెప్టెన్స్ ఉంటే, "అవునా నాకు కోపం ఎక్కువైంది కదా! అవును. నేనెలా మార్చుకోవాలి? చెప్పు నేనెలా మార్చుకోవాలి?" అనేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఏంటి నేను చిరాకుగా ఉండేదేంటి? ఆ! ఇదే ఉంటుంది. ఆ! నువ్వేదేదో అంటా ఉంటావు, లేనిపోనివన్నీ తవ్వుతా ఉంటావు. ఆ పిల్లకాయలేమో ఒక చోట కూర్చోకుండా అక్కడికి హ్మ్. ఇక్కడ ఎగురు గంతుతూ ఉంటారు. హ్మ్. ఆఫీస్ నుంచి వచ్చే నాకు ప్రశాంతత లేదు. చిరాకు రాకపోతే ఏమొస్తది? హ్మ్. అక్కడ చిరాకు పడ్డానా? ఇక్కడ చిరాకు పడ్డానా? ఇక్కడే హ్మ్. కదా చిరాకు పడ్డాను. అంటే ఆ! అంటే ఇ చిరాకు పడుతూనే చిరాకు యాక్సెప్టెన్స్ లేదు. ఆ! ఇప్పుడు యాక్సెప్టెన్స్ లేకపోతే హ్మ్. నాకు కడుపు నొప్పి ఉంటేనే డాక్టర్ దగ్గరికెళ్తాను. నాకు అవును. కడుపు నొప్పి లేకపోతే డాక్టర్ గారు ఊరికనే ఇవ్వండి కడుపు నొప్పి రాకుండా టాబ్లెట్ యేసుకుంటానని ఎవరెళ్తారండి? ఎళ్ళరు అవును. కదా! అవును. ఇది కూడా అంతే. బెస్ట్ రిఫ్లెక్షన్ హ్మ్. మీరిందాక అన్నటువంటి మాటకి నా మనసు ఎలా ఉంది? నా ఆలోచన శైలి ఎలా ఉంది? నా వ్యక్తిత్వం ఎలా ఉంది? ఇందులో ఏమైనా లోపాలున్నాయా? హ్మ్. అనేటటువంటిది చూడముచ్చటగా, చక్కగా అవగాహన చెప్తూ చెప్పేటటువంటి వ్యక్తి దగ్గర దగ్గర బంధువులు. భార్య, భర్త, తండ్రి, కొడుకు హ్మ్. ఎవరైనా. హ్మ్. యాక్సెప్టెన్స్ ఉండాలి. అవును. యెస్. నీకేదో పడక నా మీద ఇచ్చుకొని చెప్తున్నావు అన్నట్టుంటే గనక హ్మ్. మన కోసమే చెప్తున్నారనేది మనం హ్మ్. ఆలోచించుకోవాలి. కానీ మీరన్న మాటకి ఎప్పుడెళ్ళాలి డాక్టర్ దగ్గరికంటే కనుక ఇబ్బందులు వచ్చి హ్మ్. తెగేంత పరిస్థితి వచ్చేంత వరకు కాదు. హ్మ్. ఇదేంటి
ఆఫీస్లో నా ప్రవర్తన వల్ల ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది. అయితే వర్క్ అయినా స్లో అవుతుంది, లేదంటే మేనేజర్ అన్న ఇబ్బంది పడుతున్నాడు, లేదంటే అక్కడ వాతావరణంలో కొలీగ్స్తో వాతావరణం ఏదో డిస్టర్బింగ్గా ఉంది. ఇంటికి వస్తే కనుక మా ఆవిడ ఏదో కంప్లైంట్ పెడుతుంది. కిందకి వెళ్తే కనుక నేబర్స్తో ఏదో చీటికి మాటికి నేను అరుస్తున్నాను, కోపడుతున్నాను అంటున్నాను. లేదా ఇంతకుముందు నలుగురితో కలిసే విధంగా నేను కలవలేకపోతున్నాను. ఎందుకో లోపల నుంచి దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, మోటివేషన్ ఉండట్లేదు. ఏంటబ్బా డిఫరెన్స్? సంథింగ్ ఈస్ డిస్టర్బింగ్ ఇన్ ద హౌస్, దేర్ అండ్ హియర్. లెట్ మీ సీ ఏ డాక్టర్. ఖచ్చితంగా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇది సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్? సైకియాట్రిస్ట్ అంటే మంచి మాట అడిగారు. చాలా మందికి ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే అసలు సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? రెండు పీలతోనే మొదలు పెడతాయి కదా, రెండిట్లో సైకో అనే ఉందిగా. మరి వాళ్ళైతేనేంటి వీళ్ళైతేనేంటి అంటే కనుక వీళ్ళిద్దరికి నక్షి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. సైకియాట్రిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈజ్ ఏ మెడికల్ ప్రొఫెషనల్. అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత బైపీసీ అనేటటువంటి సబ్జెక్టులు తీసుకున్న తర్వాత ఇంటర్మీడియట్లో ఎంసెట్ కానీ నీట్ కానీ రాసి ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఎండి సైకియాట్రీ చేయటం. అదో 5 years, ఇదొక 3 years. దానికి పైపెచ్చు కాదండి, దాంతో సరిపోదు అనుకుంటే కనుక చైల్డ్ సైకియాట్రియా, అడల్ట్ సైకియాట్రియా, వృద్ధాప్యంలో సైకియాట్రియా, తాగుడికి సైకియాట్రియా, లేదంటే దొంగల్ని ఇలాంటి వాళ్ళని అసెస్ చేసే ఫరెన్సిక్ సైకియాట్రియా, ఇలాంటి రకరకాల మళ్ళీ బ్రాంచ్, దాని సూపర్ స్పెషాలిటీ. ఎలాగైతే మీరు ఎంబీబీఎస్ ఎండి డిఎం అంటారో సైకియాట్రీ కూడా అలాగే. సో వాస్తవానికి సైకియాట్రిస్ట్ అనేటటువంటి వ్యక్తికి కౌన్సిలింగ్ చేసేటటువంటి అధికారం ఉంటుంది, అటువంటి క్వాలిఫికేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ ద్వారా మనస్తత్వం మారకపోతే, ఆలోచన శైలి, వ్యక్తిత్వం, నిద్రలేని సమస్య ఇలాంటివి ఉంటే కనుక మందులు రాయటానికి కూడా ఉంటుంది. అంటే సలహా సూచన ఇవ్వచ్చు, మందులు ఇవ్వచ్చు. మరి సైకాలజిస్ట్ ఎవరు అంటే కనుక మన ఆన్లైన్లో కంప్యూటర్ ముందు కూడా కూర్చుని సైకాలజీ చేయొచ్చు. అంటే బిఎస్సి సైకాలజీ, బిఏ సైకాలజీ ఇలాంటివి ఉంటాయి. ఇందులో ఏంటంటే వాళ్ళు మాట్లాడటం వరకే, మాటల వరకే చెప్పగలరు, కానీ మందులు రాసి మందులు ఎలా వాడాలి అనేటటువంటిది కానీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి అలవాట్లు మార్చి డీ అడిక్షన్ చేయడానికి వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళకి లైసెన్స్ ఉండదు. డాక్టర్ కాదు. అంతకంటే ఈజీగా చెప్పండి డాక్టర్ గారు అంటే, సైకియాట్రిస్ట్ అంటే డాక్టరు, సైకాలజిస్ట్ అంటే నర్స్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇబ్బంది పడుతున్నామంటే, మనసు బాగాలేదు, మనసుకి ఏదో తేడా అనిపిస్తుందంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే అసలు ఏంటి అనేది వాళ్ళు అసెస్ చేసి దానికి తగినట్లుగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక మాట ఏంటంటే, మాటల ద్వారా అన్ని తగ్గవమ్మా. మనకు అందరూ ప్రేక్షకులు కానీ చూసేటటువంటి వాళ్ళందరూ కూడా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికీ మాటలు కాదు. అంటే వద్దమ్మా నువ్వు అక్కడికి పోవద్దు, అక్కడ ప్రాబ్లం వస్తే ఎందుకు వెళ్తావు, అవునా నీకు పరీక్ష అంటే భయమా, పరీక్షకు ముందు ఇలా ఉండు, ఇలా చెయ్యి, అవునా మీ బాస్ అంటే మీకు ఇబ్బంది ఉందా, మీ బాస్తో ఇలా చేయి, ఇలాంటి సలహాలు సూచనలు అనేటటువంటి దాన్ని యూజువల్గా మనం కౌన్సిలింగ్ అంటాం. అంటే మీ బాధ నాతో చెప్పుకున్నారు, నా సలహా మీకు ఇచ్చాను. కానీ చాలా సందర్భాల్లో ఏంటంటే ఇలాంటి సలహాలు సూచనలు అమ్మ దగ్గర నుంచి కానీ, నాన్న దగ్గర నుంచి కానీ, భార్య దగ్గర నుంచి కానీ, భర్త దగ్గర నుంచి కానీ చాలా మంది వినేసి ఉంటారు. అలా విన్నా కూడా ఆ సూచన అనేటటువంటిది అవలంబించడం, ఆచరించడం అనేటటువంటిది కష్టమైనప్పుడు లోపల మానసిక వేదన అనేటువంటిది ప్రతిరోజు పెరిగిపోయి శరీరం మీద ప్రభావం చూపెట్టినప్పుడు, అంటే నిద్రలే పట్టకపోవటం, ఆకలి వేయకపోవటం, ఒకే ఆలోచన మీద పదే పదే ఉండటం, ఆలోచన మానసికంగా తీలేకపోయినటువంటి పరిస్థితి వస్తే అక్కడ మందులు అనేటటువంటిది వాడటం కేవలం